మొన్న అమిత్ షా చెప్పడం చూసాం మనం. ఇండియన్ మెటరాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వైనాడ్ లో జరిగే అంశం గురించి ఆల్రెడీ మీకు వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి వర్షాలు రాబోతున్నాయి, మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు కౌంటర్ మెషన్స్ ఏముంటాయో మెజర్స్ అవన్నీ కూడా తీసుకోండి అని మేము కేరళ ప్రభుత్వానికి చెప్పాము. కానీ వాళ్ళు డిలే చేశారు, నెగ్లెక్ట్ చేశారు అంటూ మాట్లాడారు. డిలే చేశారన్న వెంటనే కేరళ గవర్నమెంట్ రియాక్ట్ అవుతూ మీరు మాకు హెచ్చరికలు జారీ చేయడానికి ముందే మాకు వయనాడ్ ప్రాంతంలో ల్యాండ్ స్లైడ్స్ ఆల్రెడీ కొండ చర్యలు విరిగి పడిపోవడం, వర్షాలు రావడం, ల్యాండ్ స్లైడ్ స్టార్ట్ అయిపోయాయి, ఇవన్నీ మీరు ఇప్పుడు చెప్పడం కాదు, మీరు ఆల్రెడీ చెప్పింది ఇప్పటికే. అది క్లైమాటిక్ వార్నింగ్ ఏదైతే ఉందో అది చాలా చాలా డిలేడ్ గా మీరు చెప్పారు, కానీ ఇప్పుడు మా మీద మీరు బ్లేమ్ వేస్తున్నారు అని. అంటే ఒకళ్ళనొకళ్ళు బ్లేమ్ చేసుకునేటువంటి సిచ్యువేషన్ లో చాలా స్ట్రాంగ్ గా ఉంటారు పొలిటీషియన్స్ ఎప్పుడైనా. అయితే నిపుణులు, ఎక్స్పర్ట్స్ ఎలాంటి విషయాన్ని బయట పెడుతున్నారంటే వినడానికే ఆశ్చర్యంగా ఉంది. ఒక 3 గ్రామాలు, ఈ 3 గ్రామాలు కూడా ఈ మట్టిలో కూరుకుపోయినటువంటి పరిస్థితి. 3 పెద్ద పెద్ద గ్రామాలు, అందులో నివసించేటువంటి ప్రజలు జల సమాధి అంటే జలంలోకి కొట్టుకెళ్ళిపోవడం. ఇది జల సమాధి కూడా కాదు, నదుల్లో కలిసిపోవడం, ఫైనల్ గా సముద్రం తేలడం, అదంతా జల సమాధి అనుకుంటాం. ఇది అట్లా కాదు. ఆ గ్రామాలలో నివసించేటువంటి ఆ ప్రజలు రాత్రి నిద్రపోతున్నటువంటి టైంలో సడన్ గా ఈ కొండ చర్యలన్నీ కూడా వచ్చి వాళ్ళ ఇళ్ల మీదకి పడిపోయి వాళ్ళు అదే నీటిలో, అదే నదిలో కూరుకుపోయినటువంటి పరిస్థితి. బయటికి తీయడం కూడా చాలా కష్టంగా ఉంది. ఇది ఎలా జరుగుతుందంటే ఆలోచించడానికి కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరు గమనిస్తే ఈ భయం అంతా కూడా, ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది భయం? 2013 కేదార్నాథ్ లో సునామీ వచ్చింది భారీ ఎత్తున. ఆ టైంలోనే యావత్ భారత్ కదా, ప్రపంచం కూడా ఇలా ఎలా జరిగింది, ఈ లెవెల్లో హిమాలయాలు కదా, అక్కడికి సునామీ ఎట్లా వస్తుంది అని అనుకున్నారు. కానీ దాని వెనుకుండేటువంటి ప్రమాదాన్ని ఆ రోజు కళ్ళకి కట్టినట్టుగా ప్రజలు, అసలు భారతే కాదు యావత్ ప్రపంచమే చూసి నివ్వెరపోయింది. సో కేదార్నాథ్ లో ఏమైతే జరిగిందో ఇది మీకు ఎక్కడెక్కడ జరిగేటువంటి అవకాశం ఉంది దేశవ్యాప్తంగా కూడా. ప్రపంచ స్థాయిలో మీకు ఈ క్లైమేట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు చూసారా, వాళ్ళు ఎటువంటి రిపోర్ట్స్ ఇస్తున్నారు, ఎలాంటి డేటా ఇస్తున్నారంటే ఒక్క వయనాడ్ ఇన్సిడెంట్ ని పెట్టుకుని మీరు దేశం వ్యాప్తంగా లేదా ప్రపంచ వ్యాప్తంగా కూడా రకరకాల లొకేషన్స్ ప్రమాదం అంచున ఉన్నాయి. క్లైమాటిక్ చేంజ్ అని మనం మాట్లాడుతూ ఉంటాం. ఈ క్లైమాటిక్ చేంజ్ ఎట్లా జరుగుతూ ఉంటుంది, దానికి ఒక ప్యాటర్న్ ఏ రకంగా ఉంటుంది, ఇలాంటి కాన్సిక్వెన్సెస్ మనం ఎలాంటి సందర్భాల్లో ఫేస్ చేయాల్సి ఉంటుంది, దీని మీద మేజర్ స్టడీస్ అనేవి ఆల్రెడీ నడుస్తున్నాయి. జనవరి 2024లో చైనాలో యూనాన్ అనబడేటువంటి ఒక ప్రాంతంలో సేమ్ ఇట్లాగే ఒక మ్యాసివ్ ల్యాండ్ స్లైడ్ అనేది అందరం చూసాం. ఆ తర్వాత పాపియో న్యూ గయనా అనేటువంటి ప్రాంతంలో నేను ఒక వీడియో కూడా చేసి దాని మీద, ఆస్ట్రేలియాలో ఉండేటువంటి ఒక చిన్న దేశం, ఇక్కడ కూడా ఒక మ్యాసివ్ స్కేల్లో ల్యాండ్ స్లైడ్ వచ్చింది. ఇండోనేషియాలో కూడా ఈ మధ్య కాలంలో ఇట్లాగే ఒక భారీ ల్యాండ్ స్లైడ్ వచ్చి పడింది సుమత్రా అనేటువంటి ప్రాంతంలో. అంటే కొత్త కాదు ఇదేమి, ఈ మధ్య కాలంలో పైగా పెరుగుతూ ఉన్నాయి, అది మనం కన్సిడర్ చేసుకోవాలి. దాదాపు ఇండోనేషియాలో అయితే 2000 మంది చనిపోయినటువంటి సిచ్యువేషన్. ఆ తర్వాత చూస్తే కేరళలో వయనాడ్ ప్రాంతంలో జరగడమే బిగ్గెస్ట్ ఇష్యూ. ఇలా ఎందుకు జరిగిందంటే ఇదంతా ఒక గ్లోబల్ సినారియోగా మనం చూడాలి. ప్రపంచ స్థాయిలో ఎక్కడెక్కడో ఈ రకమైనటువంటి కొండ చర్యలు విడిపోవడం, పడిపోవడం, కింద నివసించేటువంటి ప్రజల మీదకి పడి వాళ్ళంతా చనిపోవడం అనేది ఒక బాధాకరమైన ట్రెండ్ కింద మారిపోతున్న పరిస్థితి. ఇదంతా ఏంటంటే ఒక తుఫాన్ అంటున్నారు, విపరీతమైనటువంటి వర్షాలు, వరదలు, సునామీలు, దాంతో పాటు ఈ కొండ చర్యలు, ఇదంతా అట్ ఏ టైం జరుగుతున్నటువంటి పరిస్థితి. పైగా ప్రపంచ స్థాయిలో ఒక కేరళలోనే జరుగుతుంది వయనాడులో అనుకుంటే తప్పు. వరల్డ్ లెవెల్లో ఈ రకమైనటువంటి ట్రెండ్ ని మనం చూస్తున్నాము. మన దేశానికి సంబంధించినటువంటి ప్రతిష్టాత్మకమైన ఇస్రో శాస్త్రవేత్తలు, ఇస్రో శాస్త్రవేత్తలే చెప్తున్నటువంటి మాట. ఇస్రో వాళ్ళు ల్యాండ్ స్లైడ్ అట్లాస్ అని చెప్పి ఒక పెద్ద ఎత్తున వాళ్ళు స్టడీ చేశారు. దీంట్లో ఉండేటువంటి టాప్ 20 జిల్లాలు, ఇండియా మొత్తం మీద టాప్ 20 జిల్లాలని వాళ్ళు కన్సిడర్ చేసి లిస్ట్ అవుట్ చేసి ఇక్కడెక్కడ ఏం జరగచ్చు, పెద్ద పెద్ద వర్షాలు, వరదలు, ల్యాండ్ స్లైడ్స్ అన్నప్పుడు 7 జిల్లాలు, అంటే 20లో ఒక టాప్ 7 జిల్లాలు కేరళలో మాత్రమే ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కేరళలో మాత్రమే 7 జిల్లాల్లో ఎంత ప్రమాదం పొంచి ఉంది, ఇమ్మీడియట్ గా మనం యాక్షన్ తీసుకోవాలి అనేటువంటి మాట. ఇదంతా కూడా ఖచ్చితంగా హ్యూమన్ ఎర్రరే. పడే వర్షాన్నో, తుఫాన్నో, ల్యాండ్ స్లైడ్ నో, నదినో మనం ఆపలేనటువంటి పరిస్థితి, గొడుగేసుకెళ్లేటువంటి వర్షాలు కావు ఇవి. మనిషి ఏమాత్రం కూడా నేచర్ ని
బీట్ అవుట్ చేయలేడు, కనీసం దాన్ని అడ్డుకోలేడు, ఆపాలనే ఆలోచన కూడా ఉండకూడదు. కొండలు విరిగి పడిపోతున్నప్పుడు ఒక మనిషి తనను తాను తన వాళ్ళను ఏ రకంగా ఆపగలుగుతాడు? ఇది అసలు ఇంపాసిబుల్ కదా! సో అట్లాంటప్పుడు ఎక్కడెక్కడ ఈ రకమైనటువంటి ప్రమాదం ఉంది అనేది ముందుగానే టెక్నాలజీ ఉపయోగించి గమనించుకొని, అక్కడ మనుషులు ఎవరు నివసించకుండా ఒక ఏర్పాటు చేసుకోగలరు. ఇప్పుడు మాధవ్ గడ్గిల్ అని చెప్పి ఒక ప్రముఖ శాస్త్రవేత్త ఉన్నారు. ఈయన 2010లో ఒక పరిశోధన చేశాడు. ఏంటంటే ఈయన టీమ్‌తో ఒక సెపరేట్ పరిశోధనని వాళ్ళు చేసి కొన్ని రికమెండేషన్స్ ఇచ్చారు. ఏమన్నా వెస్టర్న్ గాడ్స్ అంటాం కదా! వెస్టర్న్ ఘాట్స్ వీటిల్లో ఈ పనులు మీరు చేయకూడదు ప్రభుత్వాలైనా, ప్రజలైనా. హైబ్రిడ్ వెర్షన్‌లో ఉండేటువంటి కల్టివేషన్ అనేది ఇక్కడ చేయకూడదు ఈ సాయిల్‌లో. జెనెటికల్లీ మోడిఫైడ్ కల్టివేషన్ అనేది వెస్టర్న్ ఘాట్స్ ప్రాంతంలో పొరపాటున కూడా చేయకూడదు. ఇది నేచర్‌కి విరుద్ధము. కొత్త రకమైనటువంటి కెమికల్స్, ఫెర్టిలైజర్స్ ఇవన్నీ కూడా మీరు సాయిల్ మీద వాడతారు. ఈ కొండలన్నీ వాటిని తట్టుకునే పరిస్థితి ఉండవు. డ్రాస్టికల్ చేంజెస్ వచ్చి సాయిల్ యొక్క పవర్ పోయి ఆ ల్యాండ్ స్లైడ్స్ కింద పడతాయి. టన్నెల్స్ నిర్మించకూడదు. ఇంకా అడవుల్ని మీరు నిర్మూలించకూడదు. ఇవన్నీ కూడా 2010లో ఈ 10 జిల్లాలు ఏవైతే 7 జిల్లాలు ఉన్నాయో వీటన్నిటికి సంబంధించి మాధవ్ గడ్గిల్ అనబడేటువంటి ఒక ప్రొఫెసర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అప్పట్లో ఉన్న కేరళ ప్రభుత్వం గాని, అప్పట్లో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ గాని, అప్పుడు వాళ్ళు వినలేదు. ఇప్పుడు వాళ్ళు ఇప్పటికి కూడా వినలేదు. దాంతో పాటు హై లెవెల్ వర్కింగ్ గ్రూప్ అని చెప్పి ప్రొఫెసర్ కస్తూరి రంగన్ అనేటువంటి వ్యక్తి ఒక స్టడీ చేశారు. ఈయన ఏకంగా 10 జిల్లాలో ఈ రకమైనటువంటి ప్రమాదం, డేంజర్ అంచున ఉన్నాయి. మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇదంతా కూడా మనం ఈ రోజు వాయనాడు గురించి మాట్లాడుతున్నాం. కొన్ని ఏళ్ల క్రితం నుంచే వీళ్ళు ఈ రకమైనటువంటి రిపోర్ట్ ఇచ్చారు 14 ఏళ్ల క్రితం. ఇక్కడంతా కూడా ఈ రకమైనటువంటి డేంజర్ ఉంది. ఇలాంటి ల్యాండ్ స్లైడ్ జరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. తీవ్ర స్థాయిలో ప్రాణ నష్టం జరగవచ్చు. దయచేసి మీరు జాగ్రత్త పడండి అని మొత్తుకుంటే, చెప్తే అక్కడ ఉండేటువంటి స్టేట్ గవర్నమెంట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్స్, సెంట్రల్ వాళ్ళు అప్పటి నుంచి ఇప్పుడు ఉన్న వాళ్ళు అయినప్పుడు చూసుకుందాంలే, అప్పుడు సంగతి అప్పుడు చూసుకుందాంలే, ఏదో వర్షాలొచ్చాయి, వరదలొచ్చాయి, ఆ రకంగా మనం కథ నడిపించుకుందాం అనుకున్నారు తప్ప ఎవరు కూడా థింగ్స్ ని ముందే సెటరైట్ చేసుకొని కేవలం ప్రభుత్వాల యొక్క తప్పే. అప్పుడు 2010లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేరళ ప్రభుత్వం తప్పు. ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం యొక్క తప్పు. ఇప్పుడు ప్రజలందరూ చనిపోయిన తర్వాత దాదాపు 400-500 మంది శవాలు ఇంకా బయటికి తీస్తున్నారు. డెబ్రీ కింద ఇవన్నీ కూడా ఇంకా ఉన్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఎంత యాటిట్యూడ్ చూపిస్తున్నాయి 2 ప్రభుత్వాలు అంటే చాలా బాధాకరమైనటువంటి అంశం. ప్రజలందరూ వచ్చి వేరే వాళ్ళకి సేవ చేస్తున్నారు, కాపాడాలని ప్రయత్నిస్తున్నారు. కానీ దీన్ని అవాయిడ్ చేయగలడం, ఏదైనా జరిగితే వెళ్ళి మనందరం ఏదైనా హెల్ప్ చేయగలుగుతున్నాం. కానీ దీన్ని అవాయిడ్ చేయగలిగినటువంటి అవకాశం కేవలం ప్రభుత్వాలకే ఉంటది. ఇది కంప్లీట్ గా ఇండియన్ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఫెయిల్యూర్, స్టేట్ గవర్నమెంట్, కేరళ స్టేట్ గవర్నమెంట్ యొక్క డిజాస్టర్స్ ఫెయిల్యూర్.